రిచ్ కిడ్స్ టార్గెట్ గా సాగుతున్న భారీ మోసాన్ని ఛేదించారు హైదరాబాద్ షీ పోలీసులు. జూబ్లీహిల్స్ లో కేంద్రంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి ఇక్కడ ప్రముఖ స్కూల్స్ లో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో తాము నిత్యం పబ్బులు పార్టీలో తిరుగుతున్నట్లు ఒక హైఫై లైఫ్ స్టైల్ ను చూపిస్తూ ఫేక్ ఇమేజ్ తో అమాయకపు అమ్మాయిలను బుట్టలో వేసుకుని ట్రాప్ చేస్తున్నారన్నారు. ముందుగా స్నేహం చేసి ఆపై మైనర్ అమ్మాయిల నుంచి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరిస్తారు. ఆ తర్వాత అసలు స్వరూపం బయటపెడతారు. సేకరించిన వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతుర్ని టార్గెట్ చేసి భారీగా డబ్బు వసూలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన షీ టీమ్స్ పక్క ఆధారాలతో గ్యాంగ్ కీలక సభ్యుడు అర్జున్ను అదుపులోకి తీసుకుంది. మిగిలిన సభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేసింది. రిచ్ కిడ్సే టార్గెట్ గా సాగుతున్న భారీ మోసాన్ని ఛేదించారు హైదరాబాద్ షీ పోలీసులు. జూబ్లీహిల్స్ కేంద్రంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి ఇక్కడ ప్రముఖ స్కూల్స్ లో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిలని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో తాము నిత్యం పబ్బులు పార్టీలో తిరుగుతున్నట్లు ఒక హైఫై లైఫ్ స్టైల్ ను చూపిస్తూ ఫేక్ ఇమేజ్ తో అమాయకపు అమ్మాయిలను బుట్టలో వేసుకుని ట్రాప్ చేస్తున్నారన్నారు. ముందుగా స్నేహం చేసి ఆపై మైనర్ అమ్మాయిల నుంచి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరిస్తారు. ఆ తర్వాత అసలు స్వరూపం బయటపెడతారు. సేకరించిన వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతుర్ని టార్గెట్ చేసి భారీగా డబ్బు వసూలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన షీ టీమ్స్ పక్క ఆధారాలతో గ్యాంగ్ కీలక సభ్యుడు అర్జున్ను అదుపులోకి తీసుకుంది. మిగిలిన సభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేసింది.